ఈ వీడియో వచ్చేసి మేము లాస్ట్ టూర్ వెళ్ళిన లాస్ట్ డే వీడియో అండి. మార్నింగ్ 3:30 ఆ టైంలో మేమైతే విజయనగరంలో దిగేసాము. అక్కడి నుంచి బస్ ఎక్కి ఏదో నాకైతే గుర్తులేదు, చాలా రోజులకు అప్లోడ్ చేస్తున్నా కదా ఈ వీడియో అయితే. అక్కడికైతే వచ్చేసి ఓకే, ముందుగా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసుకొని మాత్రం టిఫిన్ చేసేసి సింహాచలం టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. అప్పుడప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మార్నింగే. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. అది ఎండాకాలం కదా మేము పోయింది, అయితే వర్షం పడడం వల్ల చాలా కూల్గా ఉంది. దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి ప్రసాదం తిని అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే వచ్చేసాము. ఇలా మీరు వెళ్ళారా సింహాచలం? వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే 2 times ఇప్పటికీ వెళ్ళడం. సంవత్సరంన్నర అవుతుంది దాదాపు. మళ్ళీ కరెక్ట్గా ఎండాకాలంలోనే వెళ్ళాం. మళ్ళీ సెకండ్ టైం నేను వెళ్ళింది. సింహాచలంలో రూమ్లు దొరకడం అయితే చాలా కష్టం మాకు ఫస్ట్ వచ్చినప్పుడు. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి కదా, అందువల్ల ఆ రోజు పెళ్ళిళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఏమో కానీ మాకైతే చాలా రూము వెతకంగా చాలా సేపటికైతే దొరికింది. ఇగో చూడండి పొగ మంచు ఏ విధంగా ఉందో. మేము కొండెక్కి కిందికి దిగుతున్నాం కదా, అయితే అప్పుడైతే షూట్ చేసా వీడియో. చాలా వర్షం కూడా అప్పుడప్పుడే వస్తుంది, అందుకు చాలా మబ్బుగా కనిపిస్తుంది. కొండపై నుంచి చిన్నగా కనిపిస్తున్నాయి ఇండ్లు కూడా, చాలా చిన్నగా ఉందండి. చాలా వర్షం అయితే పడుతుంది అప్పుడప్పుడే కొంచెంగా. ఇదేమంటారా? ద్వారకా తిరుపతి వైజాగ్. తిరుపతి దేవస్థానంలో ఎక్కడెక్కడ లడ్డు గిట్లా ఆ విధంగా ఫార్మాలిటీ తయారు చేయాలి. ఇది సృష్టించిరా లేకపోతే ఇప్పుడు ఉండేనా? ఇది సింహాచలం నుండి అయితే మేము ద్వారకా తిరుమలకి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది లొకేషన్ అయితే. టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆస్థానం ఇక్కడ చోటు బ్రిడ్జ్ చెప్పులు ఇల్లు వేసేది బీచ్. అంకుల్ ఎన్ని టెంపుల్ తిరిగినావు ఈరోజు? ఏం తిరగలేవా? ఇప్పటిదాకా రుచికొండనంట, అది జగన్ కొండనంట, అది ఇంకా అంబాల కొండనంట, అది ఎక్కడ సాయి గుడి అంట. అంతేనా? అదే మ్యూజిక్ వస్తుంది. పోలీసులు ఉన్నారు. మంచిది రజిత. ఇవి కరెక్ట్ వస్తలే, ముందలో నాకు చెప్పు.
ముందు వాళ్ళకి ఏం చెప్తాం అర్థమైన తీస్తాం మనం తీస్తాం కదా గిట్టే తినసొద్దు, వాసన వస్తుంది. నువ్వు నాన్ వెజ్ తినవు కదా, ఇప్పుడు ఎట్లా పోతావు లోపలికి? పోతుంది అనువాదం లోపల దొరికేస్తుంది. ఇక పెద్ద పెద్ద షిప్లు అయితేనే అదో ఓపెన్ ఆంటీ. అలా నాన్నే ఉండాలి మన తనం చేయండి. మూడో ఫ్లోర్ వద్దు వచ్చింది చెప్పు. పైకి వెళ్తున్నాం బ్యాగ్ దొరకని టైం అవుతుంది ఫాస్ట్గా, అందుకని పోతున్నాం. ఎన్ని గంటలకు ట్రైన్ మనకు? 8కి. ఇప్పుడు గంటనే టైం ఉంది అదా విధి, అందుకని లాస్ట్ మూమెంట్లో రూమ్లో తీసుకోవడం వీడియో మర్చిపోయాను, అందుకని తీసుకుంటున్నా. లిఫ్ట్ ఆగిపోయింది, బయటికి రావడమే. మాది వచ్చేసి ఇక్కడ మా రూమ్స్. ఇది మా రూమ్స్ వచ్చేసి. ఇదేమో రూమ్. ఇక్కడనేమో మా లగేజ్ ఇక టైం అవుతుంది అడా బిర్యానీ ఇవన్నీ అయితే మార్చుకుంటున్నాం. ఇక ఏసీ రూమ్ అండి, ఎవరు కాదు. చీర నేను అది కింద పోవే ఇక్కడ ఏసీ. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి, ఇది ఇంకో బెడ్ అండి. అల్లేం లేస్తున్నావు ఏడబెట్టి ఏడు సీటు. ఇది ఏ నెంబరు? వైజాగ్ నుండి హైదరాబాద్ అయితే వస్తున్నాము. మాకు ఒక దగ్గర ఒకరికి నలుగురికి ఒక దగ్గర, మరొక నలుగురికి ఒక చోట, మాకు నలుగురికి ఒక చోట అయితే సీట్లు వచ్చాయి. అది ఎవరి చేతిలో ఉండదు కదా, అందరికీ ఒక దగ్గర వస్తే చాలా బాగుండేది. మేము పొద్దున్న 7 గంటల వరకు మేము చెర్లపల్లి రైల్వే స్టేషన్లో దిగాము. అక్కడ అంకుల్ వాళ్ళ అబ్బాయిలు వచ్చారు కార్ తీసుకొని, అయితే అంకుల్ వాళ్ళ కొడుకు అయితే కారులో షాద్నగర్ వెళ్తున్నాము. 2 కార్లు వచ్చినాయి, శేఖర్ అంకుల్ వాళ్ళ కొడుకుతోటి, ఇంకా కృష్ణ అంకుల్ వాళ్ళ కొడుకుతోటి. అక్కడ నుండి అయితే షాద్నగర్ వెళ్తున్నాం కదా, పొద్దున కదండి, అసలు ట్రాఫికే లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత పెద్ద రోడ్డు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ రోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కొంచెం మధ్యాహ్నం టైంలో చూడాలి, ఎంత అడావిడిగా రద్దీగా ఉంటుంది రోడ్ అంతా. ఇలా జరిగింది మా టూర్ జర్నీ అయితే. చాలా అసలు 1 వీక్ 1 డే లాగా గడిచిపోయింది. ఈ విధంగా అందరూ కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళండి, ఈ విధంగా టూర్లో అన్నీ చూసేసేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్తారో చెప్పండి. ఏజ్ వచ్చినాక అప్పుడు కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు అంటూ వెళ్ళలేం కదా. మళ్ళీ నెక్స్ట్ టూర్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాం అన్నట్లుంటే మీకు తెలిస్తే గెట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్, ఉంటా. ఇది మా టూర్ జర్నీ చాలా బాగా జరిగిందండి.